ఫ్రెండ్స్, ఓ స్టార్ డైరెక్టర్‌కి విషమం. కారణం చెప్పిన కుటుంబం. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళం అవుతాం. అసలు స్టార్ డైరెక్టర్‌కి ఎందుకు విషమం? అసలు ఆ కుటుంబం ఏం కారణం చెప్పిందనే విషయాలు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒకప్పుడు 'దిల్', 'ఠాగూర్', 'ఆది', 'చెన్నకేశవరెడ్డి', 'బన్నీ', 'అదూర్స్' లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసిన వివి వినాయక్ ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. చివరగా బెల్లంకొండ శ్రీనివాస్‌తో హిందీలో 'ఛత్రపతి' సినిమా రీమేక్ చేయగా అది ఫ్లాప్ అయింది. ఆ సినిమా వచ్చి 2 ఏళ్లు అవుతుంది. మళ్ళీ ఇప్పటి వరకు వివి వినాయక్ నుంచి ఎలాంటి సినిమా రాలేదు. కొన్ని నెలల క్రితం వివి వినాయక్ అనారోగ్యానికి గురై కోలుకున్నారు. ప్రస్తుతం బాగానే ఉన్నారు. తాజాగా నిన్న 'దిల్ రాజు', 'సుకుమార్' మరియు కొంతమంది సినీ ప్రముఖులు వివి వినాయక్‌ని వాళ్ళ ఇంటికి వెళ్లి మరీ కలిశారు. దీంతో మళ్ళీ వివి వినాయక్ అనారోగ్యానికి గురయ్యారంటూ, అందుకే వీళ్ళంతా పరామర్శించడానికి వెళ్లారనే పలు వార్తలు వచ్చాయి. వివి వినాయక్ ఆరోగ్యంపై పలువురు తప్పుడు వార్తలు ప్రచారం చేశారు. అయితే దీంతో వివి వినాయక్ టీం ఈ తప్పుడు వార్తలపై స్పందించింది. ప్రముఖ దర్శకులు వివి వినాయక్ గారి ఆరోగ్యంపై కొన్ని మాధ్యమాలలో వస్తున్న వార్తలు అవాస్తవం. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయకుండా వాస్తవాలు తెలుసుకొని ప్రచురించాలి అని మనవి. ఇకపై ఎలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై చట్టం పరంగా కఠిన చర్యలు తీసుకోబడును అంటూ తెలిపారు. మళ్ళీ వివి వినాయక్ తన స్టైల్‌లో మాస్ సినిమాతో ఎప్పుడు కమ్‌బ్యాక్ ఇస్తారో చూడాలి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.